ఎల్లో మీడియాకు నిరసనల సెగ తగులుతోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ వేళ ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా వ్యవహరించిన తీరును దళిత సంఘాలు, అంబేద్కర్ వాదులు ఎండగట్టారు. దళితులను కించపరుస్తూ మాట్లాడే చంద్రబాబును తిరిగి సీఎం పీఠంలో కూర్చోబెట్టేందుకు గాను రామోజీ, రాధాకృష్ణలు కుట్రలు పన్నుతున్నారని, మంచి పనులు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కించపరుస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని దళిత సంఘాల నేతలు ఆగ్రహించారు. అట్టడుగున ఉన్న కులాలకు, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలన్న ఆకాంక్షతో జీవితాన్ని ధారపోసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఆలోచనల్ని, విధానాల్ని, సిద్ధాంతాల్ని ఆకళింపు చేసుకుని అత్యంత శక్తివంతమైన పథకాలను, విధానాల్ని రూపొందించి అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. దళితుల, బడుగు బలహీన వర్గాల సాధికారత కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు, స్ఫూర్తివంతమైన మార్గదర్శకాలు తరువాతి తరాలకు కూడా చేరాలనే సంకల్పంతో అంబేద్కర్ స్మృతివనం రూపొందించి దేశ ప్రజలకు అంకితం చేశారు. విజయవాడ నడిబొడ్డున ఉన్న విశాలమైన స్వరాజ్య మైదానంలో 206 అడుగుల ఎత్తైన విగ్రహం ఏర్పాటు చేసి ఆవిష్కరించారు. ఈ మహా కార్యక్రమం అంచనాలకు మించి విజయవంతమైంది. పార్టీలకు, ప్రాంతాలకు, కులాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు విజయవాడకు పోటెత్తారు. విజయవాడ జై భీమ్ నినాదాలతో మారుమోగింది. ఇది చూసి ఎల్లో మీడియా సహించలేకపోయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దళిత వ్యతిరేకి అని, ఆయనకు అంబేద్కర్ పేరు ఎత్తే అర్హత లేదంటూ అబద్దాల కథనాలు వచ్చేసింది. దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు కదం తొక్కాయి. ఎల్లో మీడియా పత్రికల్ని దగ్ధం చేశాయి. పండగ వాతావరణంలో ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో అంబేద్కర్ వాదులందరూ కూడా పార్టీలకు అతీతంగా నేను విజయవాడ పట్టణం వచ్చారు. అవన్నీ చూసి అక్కస్సుతోటి ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు, రామోజీరావు, రాధాకృష్ణ కుట్ర పన్ని ఎలవలో డ్యామేజ్ చేయాలా, అంబేద్కర్ని అవమానపరిచే విధంగా, అంబేద్కర్ మొహం కాదు అది, జగన్మోహన్ రెడ్డి ఏదో చేశాడు అని చెప్పడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు అవి ఎంతమంది చదివినా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు దళితుల గుండెల్లోకి వెళ్ళిపోయాడు. నిన్నే రాబోయే ఎన్నికల్లో విజయం తథ్యం. చంద్రబాబు, రామోజీరావులు అనుసరిస్తున్న అంటరానితనంపై విజయవాడ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. వారు అంబేద్కర్ భావజాలానికి వ్యతిరేకులని, కొత్త రూపంలో అంటరానితనాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అనేక ఉదాహరణలు చెప్పారు. పేద, బడుగు బలహీన వర్గాల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదని, కార్పొరేట్ స్థాయి చదువులు చదవవద్దని, పేద కుటుంబాలకు కార్పొరేట్ వైద్యం అందకూడదనేలాగా ఎల్లో మీడియా చేస్తున్న కుట్రల్ని గట్టిగా ఎండగట్టారు. దీన్ని చూసి భరించలేని ఎల్లో మీడియా సీఎం వైఎస్ జగన్ ను కించపరుస్తూ కథనాలను ప్రచారంలోకి తీసుకొస్తోంది. ఎల్లో మీడియా అనుసరిస్తున్న విషపూరిత వైఖరిని దళిత సంఘాల నేతలు ఖండించారు. రామోజీరావు తీరు మార్చుకోవాలని అన్నారు. రామోజీరావు, రాధాకృష్ణ, TV5 ఎంత దుష్ప్రచారం చేస్తూ ఉన్నారంటే ఇది కేవలం ఎన్నికల కోసమని చెప్పేసి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అణగారిన వర్గాల కులాల మొత్తాన్ని కూడా అవమానించే విధంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది ఏ విధంగా చూస్తున్నారంటే, అంటరాంతరం గతంలో మనిషిని మనిషిగా దూషించడం వరకే ఉండేది. ఇప్పుడు అంటరాంతనం మా వర్గాల పట్ల రూపం మార్చుకుంది. ఆ రూపం మార్చుకుంది అనడానికి ప్రత్యక్ష సాక్షులే ఈ రామోజీరావు, ఈ రాధాకృష్ణ విషపరాతలు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మాధ్యమం పెడితే ప్రపంచంలోనే ఎనగాని వర్గాలు శాస్త్రవేత్తలుగా తయారవుతారు, ఇంజనీర్లుగా తయారవుతారు. ఇది వ్యతిరేకించే వర్గాలు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో విషపరాతలు రాయిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ పని చేసినా దాన్ని విమర్శిస్తూ అబద్ధాలు, అవాస్తవాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి యమయాతన పడుతున్న ఎల్లో మీడియా అంబేద్కర్ భారీ విగ్రహ ఆవిష్కరణ విషయంలోనూ అదే కుట్రను అమలు చేస్తోంది. వైఎస్ జగన్ ను కించపరుస్తూ అంబేద్కర్ స్ఫూర్తిదాయక స్మృతివనాన్ని తక్కువ చేసి చూపించడానికి యమయాతన పడుతోంది. ఈ దుందుడుకు తీరు మార్చుకోకపోతే ఎల్లో మీడియాకు, దానికి అండగా ఉన్న చంద్రబాబుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు.